డ్రగ్స్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ ప్రముఖుల తీరు ఇలానే ఉంది. డ్రగ్స్ అవశేషాలు దొరకకుండా ఉండేందుకు వారంతా వివిధ పద్ధతులు అనుసరిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల్లో కొందరు కలబంద రసం, అలోవెరా జ్యూస్ తాగుతున్నారు. మరికొందరు డిటాక్సిఫికేషన్ చేయించుకొని వస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా జీర్ణాశయం, పేగుల్లోని మలినాలు శుద్ధి అవుతాయని, నమూనాలు సేకరించిన డ్రగ్స్ అవశేషాలు బయటపడవని అనుమానితులు ధీమాగా ఉన్నారు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను సిట్ ఈ నెల 19 నుంచి విచారిస్తోంది. డ్రగ్స్ అవశేషాలను తెలుసుకునేందుకు కొందరి నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్లను అధికారులు సేకరించారు. సో ఇప్పుడు నేను మీకు డిటాక్సిఫికేషన్ గురించి తెలుపుతాను. శరీరంలోని మలినాలు, ఇతర విష పదార్థాలను తొలగించే ప్రక్రియ. కొన్ని జీవక్రియల ద్వారా మలినాలు, విష పదార్థాలు వాటంతట అవే తొలగిపోతాయి. అవసరం అనుకుంటే కృత్రిమ ప్రక్రియల ద్వారా కూడా తొలగించవచ్చు. ఫుడ్ పాయిజన్ సందర్భాల్లో డాక్టర్లు విష పదార్థాలను తొలగించడం ఇదే కోవలోకి వస్తుంది. నోటి ద్వారా తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణమవుతుంది. వ్యర్థాలన్నీ మలమూత్రాలు, స్వేదం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మత్తు పదార్థాలు తీసుకున్న వారిలో కొన్ని టాక్సిన్లు, డ్రగ్స్ అవశేషాలు చాలా రోజులు శరీరంలోనే ఉండిపోతాయి. వాటిని డిటాక్సిఫికేషన్ ద్వారా బయటకు పంపిస్తారు. స్టీమ్ బాత్ ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువ మోతాదులో బయటకు వస్తుంది. శరీరంలో ఏమైనా టాక్సిన్లు ఉంటే చెమట ద్వారా వెళ్ళిపోతాయి. ఫార్ ఇన్ఫ్రారెడ్ FIR ప్రక్రియలోను కార్బన్ హీటర్స్ తో శరీర ఉష్ణోగ్రత పెంచుతారు. ఈ పద్ధతిలోను చెమట రూపంలో విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. కొన్ని సందర్భాల్లో హైపోథెరపీ చేస్తుంటారు. అంటే కోలోన్ మలమార్గం ద్వారా ట్యూబ్ ను పంపించి కడుపు, పేగుల్లోని మలినాలను తొలగించి శుభ్రం చేస్తారు. సినీ ముఖ్యులు ఇలాంటి ప్రక్రియలను అనుసరిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి నుంచి సేకరించే శాంపిళ్లలో డ్రగ్స్ అవశేషాలు ఉండకపోవచ్చని అనుమానిస్తున్నారు. రక్త నమూనాల్లోని డ్రగ్స్ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు అనుమానితులు చిలేషన్ అనే ఓ ప్రక్రియను కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ ప్రక్రియలో సెలైన్ బాటిల్స్ ద్వారా రసాయనాన్ని బాడీలోకి ఎక్కిస్తారని, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందని అంటున్నారు. కలబంద రసం తాగడం వల్ల కడుపు, పేగుల్లోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మార్కెట్లో రకరకాల ఫ్లేవర్లతో అలోవెరా జ్యూస్ దొరుకుతుంది. దీనిలో సహజంగా ఉండే చేదు గుణం పోవడానికి స్ట్రాబెర్రీ, యాపిల్ వంటి పేర్లను కలుపుతున్నారు. ఇలాంటి జ్యూసులను ఏ ఇబ్బంది లేకుండా తాగేస్తున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, వివిధ రకాల వల్ల డిటాక్సిఫికేషన్ ప్రక్రియతో శరీరంలోని డ్రగ్స్ అవశేషాలను తొలగించుకుంటున్నారు. మరి ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు కూడా ఈ ప్రక్రియను అలవర్చుకున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, కలబంద జ్యూస్ తాగి మన సెలబ్రిటీస్ సిట్ అధికారుల ముందు కూర్చుంటున్నారంట. మరి మన సెలబ్రిటీస్ దగ్గర తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ నుంచి సిట్ అధికారులు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటారో లేదో, కలబంద వారిని బయట పడేస్తుందో లేదో ముందు అప్డేట్స్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ భారత్ లైవ్.